ఇంకా కొత్తగా బ్రేకింగ్ న్యూస్ అందినట్లుగా తెలుస్తోంది. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ మురళి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. మురళి, చెప్పండి. ఒక ఇద్దరు నిందితులు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. అంటే పోలీసులు వీళ్ళని చేసి పట్టుకున్నారా లేదా లొంగిపోయారా ఏంటి అసలు? ఇప్పుడు వరకు సమాచారం ప్రకారం వాళ్ళ నిందితులు డైరెక్ట్ గా చిత్తూరు 1 పోలీసులు లొంగిపోయినట్లుగా సమాచారం అందుతుంది. అయితే వాళ్ళ పోలీస్ ఇంటరాగేషన్ లో చాలా ఆసక్తికర అంశాలు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ టార్గెట్ అంతా కూడా మోహన్. కానీ మోహన్ పై అటాక్ చేసిన సమయంలో అనురాధ అడ్డుకు రావడంతో అనురాధతో కాల్పులు జరపాల్సి వచ్చింది. ఆమె చనిపోయింది. కానీ మా టార్గెట్ మోహన్, అనురాధ కాదు మోహన్. అందుకంటే మాకు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకి మేము చేయాల్సిన పని మోహన్ చేయాలనుకుంటున్నాం. కానీ అనురాధ అంటే ఆ మహిళ వచ్చి చనిపోయింది, ఆమెకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని వాళ్ళు చెప్పారు. అయితే పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా విచారిస్తున్నారు. దీని వెనక ఎవరు ఉన్నారనే కోణంలో వాళ్ళు విచారిస్తుంటే వాళ్ళు అసలు పేరు చెప్పకుండా మాకు మోహన్ గత కొద్ది కాలంగా వ్యక్తిగత కక్షలు ఉన్నాయి, అందులో భాగంగానే నేను చేస్తామని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం వాళ్ళు చెప్పిన వెర్షన్ ని నమ్మే స్థితులు లేరు. దీని వెనక పూర్తిగా కుటుంబ కలహాలు ఉన్నాయనే విషయాలు మాత్రం పోలీసులు ధృవీకరిస్తున్నారు. ఇప్పుడు గతంలో జరిగిన మార్కెట్ యార్డ్ గొడవలే ఈ రోజు జరిగిన ఘటనకి ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అందులో కారణంగానే ఇదంతా జరుగుతుంది. అయితే ఈ జరిగిపోయిన కాల్పులు జరిపిన కిల్లర్స్ కూడా చాలా వచ్చి అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సాధారణంగా క్రిమినల్స్ అందరూ కూడా పారిపోతారు. కానీ వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి 1 పోలీసులు లొంగిపోవడం అనేది పక్కన ప్రణాళికబద్ధంగా జరిగింది అన్న విషయం మాత్రం పోలీసులు దీనికి నమ్ముతున్నారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు పారిపోతే తర్వాత పోలీసులు వాళ్ళ కోసం వాళ్ళ కోసం గాలింపు చేపట్టడం, తర్వాత వీళ్ళు వెనక ఎవరున్నారు వ్యక్తి అన్న విషయం కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు. కాబట్టి సింపుల్ గా మర్డర్ చేసిన తర్వాత పోలీసులు సరెండర్ అయిపోతే అక్కడితో ఇష్యూ క్లోజ్ అవుతుంది అనే ఇంటెన్షన్ తోనే వీళ్ళు విధంగా చేస్తూ ఉంటారని పోలీసులు ఆలోచిస్తున్నారు. లక్ష్మి, మరి క్రిమినల్స్ కర్ణాటక నుంచి వచ్చినట్లుగా తెలుస్తుంది. మరి వీళ్ళని ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎందుకు ఇవ్వడం లేదు పోలీసులు? ఆ యాంగిల్లో మరి ఎలా ట్రై చేస్తున్నారు? అంటే ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా స్పష్టంగా చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా కర్ణాటక స్టేట్ లో సంబంధించిన క్రిమినల్స్. వీళ్ళపై గతంలో కూడా కర్ణాటక బోర్డర్ లో చిక్మల్లాపూర్, తర్వాత దామనగిరి అండ్ డిస్ట్రిక్ట్ లో గతంలో పాత కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పూర్తిగా కిల్లర్స్. అంటే ఎవరైతే డబ్బులు ఇస్తారో వారికి మర్డర్ చేసి రావడం అనేది వీళ్ళ ఇంటెన్షన్. అయితే ఈ గ్యాంగ్ ని ఎవరు హైర్ చేశారనేది పోలీసులు దర్యాప్తు బయటపడడం ప్రధాన అంశం. కానీ ఇప్పుడు కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఎవరైతే హైర్ చేశారో ఆ వ్యక్తి పేరు మాత్రం చెప్పలేకపోతున్నారు. మాకు మధ్యలో ఎవరో ఒక పేరు చెప్తున్నారు. ఆ విషయం మాత్రం పోలీసులు ఇది ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు కాబట్టి ఇప్పుడు ఈ దశలో చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. కానీ పోలీసులకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దీని వెనక కుటుంబ కలహాలు ఉన్నాయి. చింటూ అనే వ్యక్తికి గతంలో కూడా చింటూకి ప్లస్ మోహన్ మధ్య విభేదాలు ఉన్నాయి కాబట్టి అతనే వీళ్ళని హైర్ చేసి ఉండొచ్చు అన్నది పోలీసుల యొక్క ప్రాథమిక అంచనా. అయితే చింటూని డైరెక్ట్ గా వీళ్ళని హైర్ చేయకుండా మధ్యలో ఎవరికైనా ఎంగేజ్ చేశాడా అన్న కోణంలో దర్యాప్తు అవుతుంది. దీంతో క్లారిటీగా మరి కాసేపట్లో 1 గంట తర్వాత పూర్తిగా విషయాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ ఇష్యూని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ గా తీసుకుని చిత్తూరు టౌన్ లో చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి దాడులు జరగడం అనేది చాలా ఆందోళనకర అంశంగానే భావిస్తున్న ముఖ్యమంత్రి కూడా దాంతోపాటు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలని రాష్ట్ర హోంమంత్రికి కూడా ఆదేశించడం తెలుస్తుంది. దీనికి రాష్ట్ర హోంమంత్రి రాజప్ప కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఇకపై ఇలాంటి ఘటన జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీని ఘటన కారకులు ఎవరు, కేవలం కుటుంబ కలహాల వల్ల ఈ చిత్తూరులో కాల్పులు జరిగితే చిత్తూరు మొత్తం ఆ ప్రశాంత వాతావరణం కూడా మొత్తం పొల్యూషన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశంపైన ఎక్కువగా దృష్టి సారించడం తెలుస్తుంది. లక్ష్మి, అయితే చిత్తూరు మార్కెట్ యార్డ్ కి సంబంధించి సంవత్సరం క్రితం జరిగిన గొడవ కారణంగానే ఈ కుటుంబ కలహాలు అంటున్నారు. ఈ కుటుంబ కలహాలు ఇప్పుడు చింటూ అన్న పేరు కూడా ప్రధానంగా వినబడుతోంది. అదేవిధంగా అనురాధ సోదరుడు అంటున్నారు. మరి అనురాధ సోదరుడు చింటూ ఒకళ్ళేనా? ఒకవేళ అతనే అయితే ఇంత బహిరంగంగా నేమ్ కూడా వినబడుతుంది కాబట్టి అతన్ని ముందస్తుగా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి చింటూ అనే వ్యక్తి పరాలో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. చింటూకి అనురాధకి మధ్య డిస్ప్యూట్ కాదు, చింటూకి వాళ్ళ బావ మోహన్ మధ్య మాత్రమే డిస్ప్యూట్ ఉంది. అంటే ఎవరి కటారి మోహన్ కి చింటూకి మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఈ చింటూకి కేవలం మార్కెట్ యార్డ్ విషయంలోనే ఇదంతా వస్తుంది. మార్కెట్ యార్డ్ అనేది గత సంవత్సరం వరకు ఎవరైతే చిత్తూరులో మార్కెట్ యార్డ్ పాడాలనుకున్నా ఇనామస్ గా జరిగేది. కానీ గత సంవత్సరం నుంచి దానికి ఒక టెండర్ పెట్టడం, ఆ టెండర్ లో పాల్గొన్న వారికి మాత్రం ఇచ్చేవారు. ఈసారి టెండర్ లో చింటూ పాల్గొన్నాడు. దానికి కొంచెం మోహన్ వర్గీయులు కొంతమంది వ్యతిరేకించినట్టుగా తెలుస్తుంది. దాంతో వీళ్ళిద్దరి మధ్యన ఒక వర్గ విభేదాలు వచ్చి దాని కుటుంబ విభేదాలు రావడం గత కొంత సంవత్సరం నుంచి కూడా ఎప్పుడు ఈ చిన్న విషయాల్లో కూడా వీళ్ళిద్దరు ఘర్షణ పడుతున్న వాతావరణం చిత్తూరు ప్రజలు చెప్తున్నారు. ఈ విషయంపై గతంలో కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నారు. అయితే తనకి రాకుండా చేసినందుకు మోహన్ కక్ష పెంచుకున్నాడు అన్నది ఒక వర్గం, చింటూ వర్గం చెప్తున్నారు. చింటూ మాత్రం
తన భావం నుంచి తనకు ఎప్పటికైనా ఇబ్బంది ఉంది కాబట్టి ఇతన్ని అడ్డు తొలగించుకోవాలి ఇంటెన్షన్ తో చింటూ కూడా ఉన్నట్లుగా చింటూ సంబంధించిన వర్గం చెప్తున్నారు. ఏదేమైనా సరే మొత్తం చిత్తూరు జిల్లాలో ఈ కాల్పుల ఘటన మాత్రం చిత్తూరు ప్రజలకు భయానక వాతావరణం తీసుకొచ్చేది. ఈ విషయంపై మాత్రం చిత్తూరు పోలీసులు చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి.